రెడీ అవుతున్నావు? పార్టీకి. అవునా? నాకు పిచ్చి బోర్ కొడుతుంది బాబా. 5 minutes లో రెడీ అయ్యేస్తాను, ఇద్దరం కలిసి వెళ్దాం. అవసరం లేదు, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఒక్కనే వెళ్ళొస్తా. అంటే ఏంట్రా, పాప బాబు ఫేసులు చూసుకుంటూ నేను ఇంట్లోనే కూర్చుంటే నువ్వు వెళ్ళి ఎంజాయ్ చేసి వస్తావా? కుదరదు, నేను వస్తా. అది కాదు దిల్లు, నా చిన్నప్పుడు ఫ్రెండ్స్ అందరం కలిసి చాలా సంవత్సరాల తర్వాత కలిసామని గెట్ టుగెదర్ పార్టీ అరేంజ్ చేసుకున్నావు. ఈవినింగ్ కల్లా వచ్చేస్తాను. ఇప్పుడే పిచ్చి బోర్ కొడుతుంది, ఒక్కదాన్ని ఈవినింగ్ వరకు ఉండాలంటే ఎలా బాబా? ప్లీజ్ దిల్లు, ఈ ఒక్కసారికి. అలాగే. తప్పకండి. ఏ బాబు ఏంటిదంతా? అకౌంట్స్ బుక్స్. మీకేమైనా డౌట్ ఉంటే ఆఫీస్ లో ఆడిటర్ని కలవండి, అంతేగాని మా రూమ్ కిందకు వచ్చారు. నీకోసమేరా ఈ అకౌంట్స్ అన్నిటిని అర్జెంట్ గా చూడమని మా వదిన ఫోన్ చేసి చెప్పింది. వీటిలో ఏవో కరెక్షన్స్ ఉన్నాయంట, ఇవి నువ్వు సరిచేసి తీసుకురా, నేను మా పాప చెక్ చేస్తాం. అదేదో అకౌంట్ మేనేజర్ కి చేసుకోవచ్చు కదా, నాకెందుకు ఇవ్వాలి? నువ్వెటు ఖాళీగా ఉంటావని నీకు చెప్పమని మా పాప చెప్పింది. సో మూసుకొని పంజుడు. వర్క్ కంప్లీట్ చేయకుండా ఎక్కడికైనా వెళ్ళావనుకో నీ కాళ్ళు విరగొట్టమని కూడా మా వదిన ఆర్డర్. ఇప్పుడు ఎలా వెళ్తావురా? దిల్లు ప్లీజ్ దిల్లు, నువ్వే ఏదో ఒకటి చేయవా? అయితే నాకేంటంట? నువ్వేది అడిగితే అది ఇస్తా. సరే, టైం వచ్చినప్పుడు అడుగుతా. ఏ ముందు పార్టీకి ఎలా వెళ్ళాలో చెప్పు. అదే ఆలోచిస్తున్నాను బాబా. ఐడియా. ఏం దిల్లు, అది నువ్వు సూపర్ దిల్లు. చేదేనమ్మా జీవితం, ఇది సీరియల్ కాబట్టి సరిపోయింది, మగాళ్ళు ఎవరు చూడరు. లేకపోతే నేను చేసే ఈ గాడి చాకరీ చూసి ఎప్పుడో ఎగిరెగిరి దన్నేవాళ్ళు. బాబు సత్యం మొత్తం విన్నట్టుంది. అంటే పాప అది కాఫీ. పాపా ఈరోజు కాఫీ నేనే చేస్తాను. అంటే వెళ్ళదన్నమాట, అనవసరంగా జరుచుకుని తెచ్చా. నీకెందుకు పాప శ్రమ, నేను చేస్తాగా. నో బాబు, టుడే నేనే చేస్తాను. నీకు చేయటం రాదు కదా బంగారం. అయినా కాఫీ చేయటం అంటే కాగితాల మీద సంతకం చేసినంత ఈజీ కాదు పాప, దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ ఏంటో నువ్వు చెప్పు, నేను చేస్తాను. అయితే అది నువ్వే తాగాలి. సారీ పాప, నువ్వేలారా. అదిగో ఆ పాలు ఈ గిన్నెలో పోయి. గుడ్, ఇప్పుడు స్టవ్ వెలిగించు. హౌ బాబు? దీన్ని ఇలా తిప్పి ఇప్పుడు వెలిగించు. గుడ్, ఇప్పుడు ఆ షుగర్ తీసుకో, పాలలో వేయి. ఎన్ని స్పూన్లు బాబు? 2 స్పూన్లు. గుడ్, ఇది ఎక్కడ పెట్టాయి. కాఫీ పొడి తీసుకో. ఇప్పుడు దీంట్లో 1 స్పూను, దీంట్లో 1 స్పూను వేయి. ఇప్పుడు ఈ మిల్క్ కొంచెం కాగిన తర్వాత, అదే బాయిల్ అయిన తర్వాత ఈ కప్పులో కొంచెం ఈ కప్పులో కొంచెం పోసి స్పూన్ తో అలా తిప్పు. స్ట్రాంగ్ కాఫీ రెడీ. ఏంటి పాప, చెయ్యి కాలిందా? నో బాబు, మిల్క్ కర్డ్ అయింది. మిల్క్ కర్డ్ అవటం ఏంటి పాప, నువ్వు ఇట్లా చూస్తా. పాప ఇది కాడు కాదు, పాలు విరిగిపోయాయి, అదే స్పాయిల్ అయిపోయాయి. బట్ షుగర్ వేస్తే మిల్క్ ఎలా స్పాయిల్ అవుతుంది బాబు? ఉండు పాప చెప్తా. పాప ఇది షుగర్ కాదు, సాల్ట్, అందుకే పాలు విరిగిపోయాయి. షుగర్ డబ్బాలో ఎందుకు సాల్ట్ వేసావు? పాప 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 ఇలాంటి తింగర పనులు చేసేది ఆ తింగరదే కదా పాప. మన మూండి మిల్క్ ని స్పాయిల్ చేసినందుకు దానంతా చూద్దాం పదా. బాబు వెయిట్, ఆల్ టైమ్ ఆయాసం పనికిరాదు. ఆయాసం కాదు పాప, ఆవేశం. వాటెవర్, అది పనికిరాదు. ఆ యూజ్లెస్ ఫీమేల్ ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలుసు. బాబు కూల్. ఇప్పుడు నా మీద వాళ్ళు రివర్స్ అవుతారు, దాన్ని బేస్ చేసుకుని నిన్ను బయటకు పంపిస్తా. నువ్వు సూపర్ దిల్లు. సూపర్ తర్వాత నిన్ను ఇప్పుడు ఎగిరెగిరి తన్నాల్సి వస్తుంది, రెడీగా ఉండు. అదేంటి? అదంతే.
కాఫీ తాగు బేబీ. ఏంట్రా అలా దయ్య మొహాలేసుకు చూస్తారండి? తీసుకురావండి. ఏంటిలు చెక్కి డబ్బులు మనం ఉప్పేసినట్టు తెలుసుకుంది ఏంటి? హ్యావ్ ఇట్ బేబీ. మేము కాఫీ టీలు పాలు తాగడం మానేసాం. ఎప్పటి నుంచో? ఇప్పటి నుంచే. ఈ క్షణం నుంచే. బాబుగాన్ ఇది మరీ బాగుందండి. మానేసామని చెప్తుంటే బెదిరించి తాగమని బలంతో పెడతారండి. చల్మే షుగర్ టిన్ లో సాల్ట్ ఎందుకు పెట్టావు? మా దిల్లు అలాంటి పనులు చేయొచ్చు. ఓర్తే. అది చేసేది అలాంటి పనులు కదరా. చెప్పు. నేను సాల్ట్ వేయలేదండి. సాల్ట్ డబ్బా అనుకొని అవునండి, నేను షుగర్ టిన్ లో సాల్ట్ వేశాను. అయితే ఇప్పుడు ఏంటంట? ఏం చేస్తారు? షూట్ చేస్తారా? చేయండి. బాబు అక్క కాల్ చేసింది, మాట్లాడు. అదేదో నువ్వే మాట్లాడచ్చుగా. నేను ఇక్కడ ఏం చేశాను కదా, ఎలా టాక్ చేస్తారు? హలో వదిన గారు. గుడ్ మార్నింగ్ చెప్పాలని తెలీదా? బెంగళూరులో కూర్చున్న మీకు గుడ్ మార్నింగ్ అనండి. మీరు ఈ తింగరదాన్ని మాకు తగిలించారుగా. ప్రతి మార్నింగ్ మాకు బ్యాడే. ఏం చేసింది? హలో అత్తయ్య, నేను షుగర్ అనుకొని సాల్ట్ వేశాను. తప్పు చేయడం మానవ సహజం. దాన్ని సరిదిద్దుకోవడం మనలాంటి వాళ్ళు చేసే. Shut up, idiot. పాపెక్కడ? అక్క, నేను ఈ యూజ్లెస్ ఫీమేల్ కి గన్ ఏం చేశాను అక్క. నా కాన్సంట్రేషన్ డిస్టర్బ్ అవ్వకూడదని బాబు దగ్గర ఫోన్ ఇచ్చి టాక్ చేయమన్నాను. గుడ్. నువ్వు అదే కంటిన్యూ చెయ్యి. అమ్మా ఇది అన్యాయం. స్టూపిడ్ ఫెలో. ఆ మిడిల్ క్లాస్ దాన్ని కంట్రోల్లో పెట్టుకోలేకపోతున్నావు. చెప్పక్క, ఇప్పుడు ఏం చేయాలి? వెంటనే యూసఫ్ కూడా పంపించేసి. ఓకే అక్క. హలో కామ్రేడ్, కోడల్ని పుట్టింటికి పంపించడం రొటీనే. కానీ నేను కొత్త భారతీయ కాలమానాన్ని సృష్టిస్తాను. గిరినే యూసఫ్ కూడా పంపించి రివర్స్ గేర్ లో. ఎస్ అక్క. నా ఈగో హర్ట్ అయింది. వెంటనే పంపించేయి. ఓకే అక్క. లేదంటే రిజల్ట్ చాలా దారుణంగా ఉంటుంది. అలాగే అక్క. బాబు గెట్ రెడీ. బేబీ గివ్ మీ ద గన్ ప్లీజ్. గన్ తీసుకుంది గివ్వడానికి కాదు పాప మేడం, గిచ్చడానికి. ఆ తింగరది నోటుకొచ్చినట్టు మాట్లాడుద్ది పాప, పట్టించుకోకు. ఇప్పుడు దీన్ని యూసఫ్ కూడా పంపించడం మన టార్గెట్. యా బాబు యు ఆర్ రైట్. చెయ్యి అడ్డం పెట్టుకుని దగ్గరలో తెలీదా? చెయ్యి అడ్డం పెట్టుకుని దగ్గర వాళ్ళంటే దగ్గర వాళ్ళైనా సరే నేను టార్గెట్ చేయలేను. నడవరా యూసఫ్ గుడికి. యూసఫ్ కూడా నీ పుట్టిల్లు. నేను పుట్టింటికి వెళ్ళడం రొటీనే, కానీ మొగుని అత్తారింటికి పంపించడం వెరైటీ. నీకేం భయలేదురా, నేనున్నాను. ఎవరంటొస్తారో నేను చూస్తా. నడురా. నేను వెళ్ళను. నువ్వు వెళ్ళనంటే సర్లే ఊరుకోవడానికి నేను బాబుసర్లాగా హౌలుగా అనుకున్నావా? అసలే లెంత్ ఎక్కువైపోయింది. నడురా నడు. ఈ లగేజ్ రా. ఏం చేస్తున్నావా వాడిని? తింగరే రే గిరిగా. దిల్లు ఇది అన్యాయం. గిరి లోపలికి రా. వాళ్ళు లోపలికి వస్తే మీరు బయటికి వెళ్తారు. జాగ్రత్త. చూడు దిల్లు, నన్ను మీ పుట్టింటికి పంపించిన పాపం ఊరికే పోదు. ఆగరా పాపా. ఇప్పుడు మీ అక్కకి తెలిస్తే మన పరిస్థితి ఏంటి? ఇంకా 5 నిమిషాలు ఫోన్ చేస్తుందిగా, అప్పుడు ఏం చెప్పుకుంటారో చెప్పుకోండి. ఆ తింగర్ది గిరిగాని యూసఫ్ కూడా పంపించే కాన్సెప్ట్ ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు పాపా. డోంట్ వర్రీ పాపా. ఎంతసేపు అయినా మీ అక్క ఫోన్ చేయలేదంటే మర్చిపోయి ఉంటుంది. నువ్వు రిలాక్స్ అవ్వు. ఓకే బాబు. అక్క కాల్ చేసింది. చేదినమ్మా జీవితం. లిఫ్ట్ చేసి మాట్లాడు పాపా. చెప్పక్క. ఆ మిడిల్ క్లాస్ దాన్ని యూసఫ్ కూడా పంపించారా? దానికి బదులుగా గిరిగానే వెళ్ళాడు వదిలి గారు. యూసఫ్ కూడా గిరి వెళ్ళడం ఏంటి? యాక్చువల్లీ అక్క, అలాగే గిరిని యూసఫ్ కూడా పంపించింది అక్క. గిరిని ఎలాగోలా నేను రప్పిస్తాను, కానీ మీరు మాత్రం ఆ మిడిల్ క్లాస్ దాన్ని యూసఫ్ కూడా పంపించాకే నాకు కాల్ చేయండి. లేదంటే షూట్ చేయడం కాదు, సీరియల్ క్లోజ్ చేస్తాను. బీ కేర్ఫుల్. పాపా 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 కాదు, ఆ యూజ్లెస్ ఫీమేల్ ఎలా యూసఫ్ కూడా పంపించాలో అది థింక్ చేయి. జీవితం థింక్ చేస్తే ఏమి రాదు గాని నయానో భయానో దాన్ని పంపించేద్దాం. బై హుక్ ఆర్ క్రూక్ పాపా. ఓ యా లెట్స్ గో. పాపా, ఆ తింగర్ది మళ్ళీ పాట అందుకుంది. దీన్ని యూసఫ్ కూడా పంపించడం కంటే మనం యుఎస్ వెళ్ళడం బెటర్ ఏమో. బాబు యు ఆర్ రైట్.
బట్ మనం అలా చేస్తే అక్క ముందు చీప్ అయిపోతాం. చెయ్యకపోతే మనం ఇక్కడ బలైపోతాం పాపా. అక్క కోసం తప్పదు బాబు. వేసుకో. హా, అమ్మా అవని నీల తల్లి అని, హా. అమ్మా అవని నీల తల్లి అని. Come on, claps! ఎన్నిసార్లు పిలిచినా కనివి తీరదందుకని. రైల్వే స్టేషన్ లో అడుక్కునే వాళ్ళకి ఏంటి పాప చప్పటి కొట్ట ఆపే. Idiot! ఇప్పుడు మనం బేబీ మాట వింటేనే తర్వాత బేబీ మన మాట వింటుంది. అప్పుడు మనం తనని యూసఫ్ కూడా పంపించవచ్చు. Shut up and clap. చేతినమ్మ జీవితం. కనివి తీరదందుకని అమ్మా బేబీ జ్యువెలరీ స్టోర్ లో 25% డిస్కౌంట్ సేల్ వేస్తున్నారంట. మనం షాపింగ్ కి వెళ్దాం. బిల్లు నేను పే చేస్తాను. నా కోపిక లేదు పాప మేడం, నేను పడుకుంటున్నా. చూసావా పాప, కూల్ గా హ్యాండిల్ చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు ఏమైంది? నీకే కోపం వచ్చేలా చేసింది ఈ తింగర్ది. అందుకే నేను ఒకటి ఆలోచించా. ఈ తింగర దాన్ని చూస్తుంటే ఇప్పుడప్పుడే లేచేలా లేదు. సో అది ఏమంటా పాప? ఇమ్మీడియట్ గా బ్రదర్ కి కాల్ చేయ బాబు. ఓకే పాప. అరే రంగా, నేను బాబు సార్ని. నువ్వు అర్జెంట్ గా ఇంటి గేట్ దగ్గర వెయిట్ చేయి. ఏం చేయాలో నేను చెప్తా. పద పాప, వాడు వచ్చేలాగా దీన్ని మనం మోసుకెళ్దాం. హా. థ్యాంక్ యూ పాప మేడం. థ్యాంక్ యూ బాబు సార్. నడిచే శ్రమ లేకుండా చేసినందుకు. నేను వెళ్ళి కాఫీ పెట్టుకోవాలి. థ్యాంక్స్ అగైన్. పాప, నాకు మాత్రం ఏం తెలుసు పాప తింగరదలా చేస్తుందని. పాప పెడతా పాప, నన్ను వదిలే పాప. పాప ఏం చేసినా సరే ఈ రోజు ఆ తింగరదాన్ని యూసఫ్ కూడా పంపించే తీరుతా. చెప్పా పాప, యూసఫ్ కూడా వెళ్తే లక్షిస్తామని చెప్తే అప్పుడు ఆ మనీ తీసుకుని మనల్ని డబ్బేమని చెప్తుంది. బాబు ఐడియా, మన హోల్ ప్రాపర్టీ రైట్ చేసి ఇస్తామని చెప్తే నేను పోతున్నా. ఎక్కడికి? యూఎస్ కి పాప. వై? లేకపోతే అప్పుడు మాత్రం ఆ తింగరది యూసఫ్ కూడా వెళ్తుందని గ్యారంటీ ఏంటి పాప? ఏదో ఒకటి థింక్ చేసి సొల్యూషన్ చెప్పు. అక్క కాల్ చేస్తుంది. పాప 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 పాప, పాత పద్ధతి అయినా పర్లేదు, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు. ఇప్పుడు సమోసాల గురించి ఎందుకు? సమోసాలు కాదు పాప, సామెతలు సామెతలు. వాట్ ఎవర్, దాని గురించి ఇప్పుడు ఎందుకు? ప్లాన్ ఏంటో చెప్పు. అక్కడికే వస్తున్నా పాప. ఇప్పుడు అది ఎలా ఉంది పాప? నా బాబు గ్యాంగ్. పాప 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 పద. ఆగే. ఉదయం నుండి కాఫీ తాక్క చిరాగ్గా ఉంది. ఎడుదిరిగి తింగరది కాఫీ పెట్టుకుందిగా, వెళ్ళి మనకు కూడా 2 కప్పులు ఇమ్మని అడిగేస్తా. నీకు ఇప్పుడు కాఫీ ఇంపార్టెంటా? యూజ్లెస్ ఫీమేల్ యూసఫ్ కూడా వెళ్ళేది ఇంపార్టెంటా? చీతినమ్మ జీవితం. మనశ్శాంతిగా కాఫీ తాగడానికి కూడా లేకుండా పోయింది. దాన్ని యూసఫ్ కూడా పంపిద్దాంలే పాప. చెప్పరా రంగా. వెరీ గుడ్, నువ్వు అక్కడే ఉండు, నేనే వస్తా. పాప, మన ఆటో డ్రైవర్ వచ్చాడు. ఇప్పుడే మన ప్లాన్ ని అప్లై చేస్తా. పాప, వీటిని లైన్లో పెట్టుకుంటూ మన గేట్ వరకు వెళ్ళి అక్కడ గేట్ బయట మన ఆటో డ్రైవర్ కి మన ప్లాన్ ఏంటో చెప్పి ఆ తింగర దాన్ని యూసఫ్ కూడా తీసుకెళ్లేలా చేస్తా. సరేనా? నువ్వెక్కడికి పాప? నీకు హెల్ప్ చేయడానికి. పాప పాప పాప, ఈలోగా ఆ తింగర దగ్గర దొబ్బిందనుకో, మొత్తం మన ప్లాన్ అంతా దొబ్బుద్ది. అందుకే నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్తా. ఒకవేళ ఆ తింగరది వస్తే విజిల్ అయ్యి. నాకు విజిల్ రాదు కదా. ఏదో ఫ్లోలో అన్నాలే పాప. పోనీ మిస్డ్ కాల్ ఇవ్వు చాలు. వెళ్ళు వెళ్ళు.
అయ్యయ్యో ఏమైంది సార్ ఇలా పడ్డారు? పాప 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 ఆటో రివర్స్ చేసి పెట్టుకోవచ్చు కదరా. మీరేం చెప్పలేదని పెట్టలేదండి. హైవే డబ్బులేంటి సార్ ఇలా పెట్టారు? చెప్తా. లోపల ఓ తింగరుతుంది. దానికి డబ్బు అంటే చాలా ఇష్టం. చూడ్డానికి అమాయకురాలా కనిపిస్తుంది కానీ చాలా డేంజర్ లేడీ రోయ్. మీకన్నా హైట్ ఎక్కువ తక్కువ? పాపా పాపా పాప ఎక్కువే. అయితే ఓకే. అది డబ్బు తీసుకోవడానికి బయటికి రాగానే నువ్వు దాన్ని ఒక కర్రతో కొట్టి దుప్పట్లో కప్పేసి ఆ తర్వాత కట్టేసి దాన్ని ఆటోలో తోసి ఆ తర్వాత యూసఫ్గూడలో పడేసిరా. ఇదిగో అడ్రస్. పనవు గాని డబ్బులు కూడా నువ్వే తీసుకో. థ్యాంక్ యూ సార్. కర్ర వెతుక్కోపా. సే తింగరి, ఇప్పుడు ఎలా వెళ్ళవో నేను చూస్తానే. హా హాయ్ 2000 నోట్లు. ఇంకా బ్యాబు రాలేదంటే వర్క్ ఫినిష్ కాలేదేమో. ఇప్పుడే మిస్ కాల్ ఇస్తా. అయితే ప్లాన్ సక్సెస్ అయినట్టే. అమ్మా అవని మేలతుల్లి అని ఎన్నిసార్లు పిలిచిన తనివి తీరదెందుకని. అమ్మా అవని మేలతుల్లి అని ఎన్నిసార్లు పిలిచిన తనివి తీరదెందుకని. ఎస్, ఇది వెళ్తుంది. వాడు కొడతాడు. ఇది యూసఫ్ కూడా వెళ్తుంది. ఈ విషయం మా పాపకు చెప్పాలి. పాపా 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 పాప ఇక్కడే ఉండాలి. ఒకవేళ రూమ్ లో ఉందేమో. పాపా 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 రూమ్ లో కూడా లేదు. ఎక్కడికి వెళ్ళినట్టు? స్విచ్ ఆఫ్ అని వస్తుందేంటి? ఎక్కడికి వెళ్ళింది? పాపా 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 ఛా, హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన టైంలో చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళినట్టు? ఆ తింగర్ దాన్ని యూసఫ్ కూడా పంపించిన విషయాన్ని ముందుగా నేనే వదిలికి చెప్తే వద్దులే. ఆవిడ ఎప్పుడు ఏం మాట్లాడుద్దో తెలిసి చావదు. పాప ఎక్కడని అడిగితే ఏం చెప్పాలి? అందుకే ఇంకోసారి పాపకే ఫోన్ ట్రై చేస్తా. చేతినమ్మ జీవితం. సే తింగరి, నువ్వేంటే ఎక్కడున్నావు? రే గిరిగా, నువ్వెప్పుడు యూసఫ్ నుంచి వచ్చావురా? మొత్తం 25,000 దిల్లు. జాగ్రత్తగా బీర్వాలు దాస్తాం బాబా, దేనికని పనికొస్తుంది. పాపా 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 అడుగుతుంటే సమాధానం చెప్పరేంట్రా? మా ఇంట్లో మేముండక ఎక్కడికి వెళ్తామండి? అయినా నేనెక్కడికి వెళ్తాననుకున్నారు బాబు సార్? ఈ తింగర్ది ప్లాన్ ఏంటో తెలుసుకుని ఆటో డ్రైవర్ని యూసఫ్ గూడకు వెళ్లకుండా ఏదో మేనేజ్ చేసినట్టుంది. మరి పాప ఏమైనట్టు? సే తింగరి, మర్యాదగా చెప్పు, మా పాప ఎక్కడా? ప్యాంట్ జోబులో లేదు, షర్ట్ కసలు జోబే లేదు. దిల్లు నీదేరుందా? మరి కొంగులో కూడా లేదు బాబా. బాబు సార్, పాప మా దగ్గర లేదండి. పాపా 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 ఏంట్రా గిరిగా, ఎట్టకారమా? ఏ మా దిల్లు కనిపించినప్పుడు నేను అడిగితే మీరు ఇలాగే చెప్పారుగా. చెల్లుకు చెల్లు, మాకు చాలా పనులున్నాయి, మీరు వెళ్ళండి బాబు సార్. సే తింగరి, మా పాపని మీరే ఏదో చేశారు. మర్యాదగా చెప్పండి, మా పాప ఎక్కడా? ఏహే, ఇందాకటి నుంచి చెంటి పాప గురించి అడుగుతున్నట్టు మా పాప ఎక్కడా అని అడుగుతారేంటి? ఫోన్ చేసి కనుకోవచ్చు కదా. స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అయితే స్విచ్ ఆన్ చేసేంత వరకు ఫోన్ చేస్తూనే ఉండండి. ఆ తర్వాతనే తెలుస్తుందిగా. గుడ్ ఐడియా బాబా. బాబు సార్, ఆ పని చేయండి బెటర్. రా బాబు, మన లోపలికి వెళ్దాం. ఇప్పుడు చెప్పండి, ఎక్కడ మా పాప? చెప్పకపోయారో షూట్ చేసి పడేస్తా. బాబు సార్, మీకెందుకు శ్రమ? ఇటువంటి మేమే కాల్చుకుంటాం. దిల్లు దిల్లు, ఫస్ట్ నేను షూట్ చేసుకుంటా.
లేదు బాబా ఫస్ట్ నీ షూట్ చేసుకుంటా లేదు దిల్లు నేను షూట్ ప్లీజ్ చేసుకుంటా బాబా నీ షూట్ చేసుకుంటా లేదు దిల్లు నేను షూట్ చేసుకుంటా దిల్లు ఫస్ట్ నేను నేను ఫస్ట్ బాబా ప్లీజ్ ప్లీజ్ దిల్లు నేను ఫస్ట్ నేను సరే బాబా ఒక పని చేద్దాం మన ఇద్దరు ఒకటి కాబట్టి ఒకటే బుల్లెట్ తో చచ్చిపోదాం ఓకేనా దా నా వెనకాల నిల్చో నువ్వు సూపర్ దిల్లు రెడీ ఈ తింగర్దేదో నన్ను బుక్ చేయడానికి ఇదంతా చేస్తున్నట్టుంది. షూట్ చే దిల్లు సే తింగరే, ఇలా కాదే, ఇప్పుడే మా వదిలికి కాల్ చేస్తా. చేయండి చేయండి నన్ను యూసుఫ్ కూడా పంపించకుండా మీ ఆవిడ షికార్లు చేయడానికి వెళ్ళిందని తెలిస్తే నన్ను కాదు మిమ్మల్ని పంపిస్తుంది యూఎస్ కి పాప సే తింగరి, నీకు పుణ్యం ఉంటుంది, మా పాప ఎక్కడుందో చెప్పవే. ఆ? పాప ఏంటిది పాప, ఏమైంది? అయినా ఎక్కడికి వెళ్ళినా చెప్పి వెళ్ళాలన్న కామన్ సెన్స్ లేదా నీకు? నీ గురించి ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఆటో డ్రైవర్ బ్రదర్ నేను ఈ యూస్లెస్ ఫీమేల్ అనుకుని యూసఫ్ కూడా తీసుకెళ్లాడు. ఆ? నేను అక్కడికి వాడికి క్లియర్ గానే చెప్పాను పాప. Idiot, దాని బదులు ఫోటో ఇచ్చుంటే వాడు ఈజీగా ఐడెంటిఫై చేస్తుండేవాడు కదా. పాప అసలు నువ్వెందుకు బయటికి వెళ్ళావు పాప? ఆటో డ్రైవర్ బ్రదర్ ఈ యూస్లెస్ ఫీమేల్ ని యూసఫ్ కూడా ఎలా తీసుకెళ్తాడో చూద్దామని వెళ్ళాను బాబు. గేట్ ఓపెన్ చేశాక అక్కడ ఏం జరిగిందో నాకు తెలీదు. ఐస్ ఓపెన్ చేస్తే యూసఫ్ గూడలో ఉన్నాను. హలో బోర్డ్ కపుల్ మీ ప్లాన్ గురించి తెలిసే నేనే ఇదంతా చేశాను. లేకపోతే నన్ను యూసుఫ్ కూడా పంపించాలనుకుంటారా? పాప మీ అక్క ఫోను. Oh no!